గాజువాక 71వ వార్డు కుంచుమాంబ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులుగా మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం చిన్నభిన్నం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అలాగే వార్డులో సుమారు 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, సీసీ కాలువల నిర్మాణం నిమిత్తం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఎవరైనా ఇల్లు కడితే ప్రోత్సహించండి, కట్టుకునేయండి. అలా ఎంత బాగా కట్టుకుంటే అంత ఆనందం. పాటలాపరా బాబు. గాజువాక 71వ వార్డులో మా కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో రామారావు గారు 79 లక్షలతో ఈవేళ ఓపెనింగ్ చేసాం. దాంట్లో ప్రజాపాలన చంద్రబాబు నాయుడు గారికి చెల్లిందని ఇచ్చిన హామీల్ని ప్రజలలోకి తీసుకెళ్లి ఏదైతే 1 ఇయర్ అయిందో 1 ఇయర్ అయిన నిమిత్తం మేము ఇచ్చినవన్నీ ఈ పాంప్లెంట్ ద్వారా తెలిపినవన్నీ కరెక్టా కాదా అని ప్రజలు అడిగి రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా ప్రజలకు ఇంకా అనుకూలంగా వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని ఓటర్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ చేతే డైరెక్ట్ చెల్లో మేము నెంబర్ నొక్కితే అది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ ప్రభుత్వానికి 2 విధాలుగా తెలిసే మార్గాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేసిన మా నాయకులు లోకేష్ బాబు గారు ఈరోజు 71వ వార్డులో సుమారు 79,41,000 సంబంధించినటువంటి రోడ్డు డ్రైనేజ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగిందండి. శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గారైనటువంటి పీలా శ్రీని గారు రావడం జరిగింది. అలాగే ఇదంతా కూడా స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజాన రామారావు గారు ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో మొత్తం సీనియర్ నాయకులందరూ కూడా, కార్పొరేటర్స్ సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఎంపీ గారు వస్తారని అనుకున్నాం. ఎంపీ గారు ఆయనకు అర్జెంట్ స్కెడ్యూల్ వల్ల మిస్ అయిపోయింది. అలాగే ఇది సుపరిపాలన తొలి అడుగునే కార్యక్రమంలో కూడా ఇది భాగం. గడిచిన 1 సంవత్సరంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కూడా మేము సుపరిపాలనని డోర్ టు క్యాన్వాసింగ్ తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి సేవలు, ఎందుకంటే గత ప్రభుత్వం మౌలిక వసతులపైన ఎటువంటి శ్రద్ధ చూపలేదు. కేవలం సంక్షేమనే చేసి ఆ సంక్షేమ పేరున దోపిడీ చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి సారించారు.